Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి సమ్మర్ వచ్చిందంటే మనకు కావాల్సింది ఖచ్చితంగా మరి చిల్డ్ వాటర్, మరి చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల అది మన ఆరోగ్యానికి మంచిదా లేకపోతే చెడా, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ న్యూరో సర్జన్ మరి డాక్టర్ రంగనాథన్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, వేసవి కాలం వచ్చిందంటే మనకు కావాల్సింది చిల్డ్ వాటర్. అవి లేకపోతే మనకు ఏదో నీళ్ళు తాగినంత ఫీలింగ్ అనేది కూడా అనిపించదు. మరి ఈ చిల్డ్ వాటర్ కానీ చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా లేకపోతే ఏమైనా ప్రభావాలు ఏమైనా చూపిస్తుందా? గత 3-4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ ఐఎండి అంటాం, మెట్రాలజీ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ పరిశోధన సంస్థ, ఒక అలర్ట్ ఇచ్చారు. ఆరెంజ్ అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ ఎప్పుడు చెప్తారంటే 45 వరకు టెంపరేచర్ పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది. ఆదిలాబాదు ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రాబ్లం. హైదరాబాద్లో 40 వరకు పెరగొచ్చు వచ్చారు కొన్ని రోజుల్లో. అంటే వేసవి మొదలైంది, ఎందుకంటే చలివేంద్రాలు రోడ్డు మీద కనపడ్డాగా. సో ఇవన్నీ సమయంలో ఉంటే తీసుకునేది చల్లని నీరు. ఒక ఇంట్రెస్టింగ్ స్టార్టింగ్లో చెప్తాను. చల్లని నీరు అందరికీ ఇంట్రెస్టింగ్గా రుచికరంగా ఎందుకు ఉంటుంది తెలుసా? ఎందుకంటే చల్లనీరు తీసుకుంటే నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ నంబైపోతాయట. ఓకే, వాటికి టేస్ట్ తెలియదండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏదైతే ఉందో నీటిలో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ కానీ ఏవి తెలవదు ఆ నమ్నెస్ వల్ల. ఓకే, అందువల్లే తెలియకుండానే చల్లటి నీళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ చల్లటి నీళ్ళ వల్ల ఇప్పుడు మాటకు మనం ఇంగ నుంచి ఏ అవయవాల మీద దాని ప్రభావం ఉంటుందంటే, తీసుకున్న నోట్లో ఉండే గొంతుకులో కానీ పళ్ళలో జిమ్మని అంటుంది. ఆ తర్వాత మన కింద ఊపిరితిత్తుల లోపలికి కానీ, జీర్ణాశయం, పొట్టలో కానీ, అన్నిటికంటే నేను న్యూరో సర్జన్గా నరాలు, బ్రెయిన్ మీద కానీ, ఇలాగా. అదే కాకుండా ఇమ్యూనో సిస్టమ్, ఏది రోగ నిరోధక వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం ఉంది అని చెప్తారు. ముందు ఎప్పుడు కూడా మంచి చెప్పుకుంటేనే కరెక్ట్. మంచి గురించి 2 మాటలు చెప్పుకుందాం. నిజానికి ఏమిటంటే బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే, ఈ చల్లనీరు తాగితే అడ్రినలిన్ అని ఒక ద్రావకం తయారవుతుంది. మామూలుగా బ్రెయిన్లో ఉంటుంది అది శరీరంలో. ఓకే, ఆ అడ్రినలిన్ అన్నది ద్రావకం తయారవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనిషి అలర్ట్ అయిపోతాడట, యాక్టివ్ అయిపోతాడు, ఎనర్జీ అవుతాడు. అదే కాకుండా ఇప్పుడు ఈ కొంతవరకు మామూలుగా ఈ వ్యాగస్ నరం ఉంటుంది, దాన్ని పొట్టలోన ఈ అన్నవాహిక ఈసోఫాగస్లో గొంతుకు లోపలికి వెళ్తే స్టిమ్యులేట్ అవుతుంది. దానివలన స్టిమ్యులేట్ అవ్వడం వల్ల వ్యక్తి డల్నెస్, స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గిపోతాయట. ఓకే, అదే కొంతమందిలో డైరెక్ట్గా కొంతవరకు తాగడం వల్ల, లేకపోతే చల్లనీళ్ళు స్నానం చేయడం వల్ల, ఎవరైతే బ్యూటీ కాన్షియస్ యువతల్లో ఏదైతే ఉందో ఈ వెంట్రుకల తాలూకా రూట్స్ లోపలికి ఇది మాయిశ్చర్ తేమ పోయి ఆ స్ప్లిట్ అయిపోవడం, 2గా అయిపోయి పాడైపోయినటువంటి లేకుండా వెంట్రుకలకి మంచి నూనెగా మెరుస్తూ ఉండేటువంటి ఇవి కూడా రావడానికి అవకాశం ఉంటుందట. ఓకే, అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హైడ్రేషన్. మీరు చెప్పినట్టుగా వ్యవసాయ కాలంలో హైడ్రేషన్ ఎందుకు అని అంటే, బ్రెయిన్కి హైడ్రేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఒక కారణం ఏదైతే ఉందో ఆల్జిమర్స్ వ్యాధి, మతిమరుపు వ్యాధి, లేకపోతే ఇలాంటివి రావడానికి కారణం ఏదంటే ఓల్డ్ ఏజ్లో పర్టికులర్గా వాళ్ళు ఎక్కువ తీసుకోరు నీరు తెలియకుండానే. ఆ డీహైడ్రేషన్ వల్ల ఇంకా ఇబ్బంది వస్తుందని కూడా ఒక పద్ధతి ఉంది. సో హైడ్రేషన్ వల్ల కూడా బ్రెయిన్ తాలూకా ఉత్తేజంగా ఉండి, యాక్టివ్గా ఉండి, ఇబ్బందులు రాకుండా ఉండడానికి దోహదకారి చేస్తుంది. ఇది ఒకటి. ఇప్పుడు నాన్నకి 2 వైపులు ఉంటుంది కదా కోణం. ఇప్పుడు రెండోది చూసుకున్నట్టయితే ఇబ్బందులు. ఇప్పుడు ఎవరికైతే తలనొప్పి ఉందనుకోండి, మైగ్రేన్ వ్యాధి, అలాంటి వాళ్ళు కానీ ఈ చల్లని నీళ్ళు తీసుకుంటే అదే ద్విగుణీకృతం అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు చల్లని నీళ్ళు తీసుకున్నారు, స్పైనల్ కార్డ్లో ఒక ఇది ఉంటుంది, ఏది నరాలు, ఆ నరాలు నంబైపోతాయి చల్లగా. ఓకే, అక్కడ నుంచి సంకేతాలు ఏది బ్రెయిన్కి వెళ్ళి హెడేక్ ఎక్కువ అవుతుంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా చల్లని నీళ్ళు కానీ పర్టికులర్గా రిపీటెడ్గానే తీసుకునేటట్టయితే, చల్లటి వాతావరణంలో కానీ ఉండేటట్టయితే ఒక పరిస్థితి ఉంది, కోల్డ్ ఫ్రీజ్ అని. అక్కడ ఏమిటంటే ప్రాబ్లము, ఈ శరీరంలో ఉండేటువంటి టెంపరేచర్ని, వేడిని కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ ఉంది. దాన్ని కోర్, బయట మనం చూసే టెంపరేచర్ వేరు, కోర్ టెంపరేచర్ అంటారు, మధ్య భాగంలో. ఇన్సైడ్
ఆ టెంపరేచర్ కానీ ఇప్పుడు ఎక్కడైనా చల్లని ప్రదేశాల్లోకి వెళ్ళారు. నేను ఎప్పుడు నథులా బైపాస్ అని ఎక్కడికి సిక్కిం దగ్గరికి వెళ్తే మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు చైనా వాళ్ళతో ఎదురెదురుగా నిలబడి అంత చలి ప్రాంతంలో నిలబడ్డం నిజంగా నాకు చాలా కష్టం అనిపించింది చూస్తే. అలాంటి ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ. అలాంటి వాళ్ళు కానీ నీళ్ళు తాగితే ముఖ్యంగా వచ్చేది ఏం తెలియకుండానే ఈ ఫ్రాస్ట్ బైట్ అంటారు. అంటే ఏమిటి, కాలు వేళ్ళు నంబైపోవడం, బ్లూ అయిపోవడం, తెలియకుండా కాలు వేలు డ్యామేజ్ అయిపోవడం, టిష్యూ, ట్రెంచ్ ఫుట్ అంటారు. ఇలాంటివి హైపోథెర్మియా అంటే తెలియకుండానే టెంపరేచర్ ఇంకా తగ్గిపోవడం. ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది దాని గురించి చాలా స్టడీస్ వచ్చింది ఏంటంటే కాగ్నిటివ్ ఫంక్షన్, అంటే బ్రెయిన్ తాలూకా మేధాశక్తి. దాని మీద చల్లటి నీళ్ళు కానీ రోజు కానీ చల్లటి నీళ్ళు తాగినట్టయితే మేధా సంపత్తి ఏదైతే ఉందో, అనాలిసిస్ కానీ, మెమరీ, తర్వాత మంచి చెడు మధ్య డిస్క్రిమినేషను, ఇలాంటివి ఏవి అన్నిటి మీద గుంటు పడుతుందట. దానికి కారణం ఏంటంటే మెదడు లోపల ఈ మధ్యకాలంలో కనుక్కున్నది ఒకటి ఏంటంటే బ్రెయిన్ ఇన్సులిన్ పాత్వే అని ఒకటి ఉంది. ఇన్సులిన్ అనేది పొట్టలో ప్యాంక్రస్లోని కాదు, ఇప్పుడు బ్రెయిన్ ఇన్సులిన్ పాత్వే అని కూడా ఒకటి ఉంది. ఆ పాత్వే అన్నది కూడా దానిలో ఇబ్బంది పడుతుంది. అదే కాకుండా కొన్ని ఈ మెదడు లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. అంటే మనం సంతోషంగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి రకరకాల కార్యక్రమాలు, గాబా అలాగే గ్లూటామేట్ అని, ఈ రేషియో కూడా మారుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకేమిటి, ఈ బ్రెయిన్ లోపల ఏదైతే ఆల్జీమర్స్ వ్యాధి టైంలో మనం ఒకటి చెప్పుకుంటాం ఎమలాయిడ్ బీటా అని. ఈ చల్లటి నీరు తాగడం వల్ల ఎమలాయిడ్ బీటా అన్నది ఏదైతే ఉందో పేరుకుపోవడం అన్నది మెదడు లోపల ఉండే కణాల లోపల తయారవుతుంది. కాబట్టి ముందు ఈ ఆల్జీమర్స్ వ్యాధి లాంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఉన్నది కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది డెఫినెట్గా దీనివలన డ్యామేజ్ అవుతుంది, మేధా సంపత్తి అని కూడా ఉంటుంది. అదే కాకుండా ఎవరికైతే మీరు ఆల్రెడీ మీకు ఇమ్యూనో వ్యవస్థ తక్కువలో ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కానీ తాగితే ఇంకా ఇమ్యూనో వ్యవస్థ ఇబ్బంది అయిపోతుంది. సరే మనం ఏదైతే కోల్డ్ ఫ్రీజ్ గురించి అయితే చెప్పుకున్నాం. అలాగా బ్రెయిన్ లోపల ఇప్పుడు ఇదే మరి ఇంకోటి చూసుకోండి, వ్యాగస్ నెర్వ్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మంచి జరుగుతుంది, దానివల్ల యాంగ్జైటీ తగ్గుతుందని అన్నాం. ఇదే కానీ ఎక్కువ తీసుకునేటట్టయితే, అదే కాకుండా ఇప్పుడు హీట్ ఎగ్జాస్షన్ ఒక మాట ఉందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్ చాలా ఉంది, అందులో హీట్లో 3 రకాలు ఉంటాయి: హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాస్షన్, హీట్ సింకోపీ అని అంటాం. మొదటిది ఇప్పుడు మన క్రికెటర్లు ఆడుతున్నారు, సడన్ గా క్రాంప్స్ వచ్చి వాడు రిటర్న్ హట్ అని అంటాం. అవును సార్, వాళ్ళు కొంచెం వాటర్ తాగి కానీ సెటిల్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేది హీట్ ఎగ్జాస్షన్. అంటే ఏమిటి, విపరీతంగా స్వెట్ అయిపోతుంది, సాల్ట్ బయటకు వెళ్ళిపోతుంది, వీక్ అయిపోతారు, నడవలేని పరిస్థితి అవుతుంది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐవి ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఒక్కోసారి పడవచ్చు. అలాంటి వాళ్ళు కానీ ఎక్కువగానే ఈ చల్లనీళ్ళు తాగితే దానివల్ల ఏమవుతుందంట, ఈ వ్యాగస్ నర్వ్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోయి పేషెంట్ అన్కాన్షియస్ కూడా అయిపోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే మంచి దానివల్ల ప్రభావం ఉందో కొంత చెడు ప్రభావం. ఇప్పుడు చల్లని నీళ్ళు ఎవరు తీసుకోవచ్చు, చల్లని నీరు సాధ్యమైనంత వరకు ఎవరు తీసుకోవచ్చు అని అంటే అథ్లెట్స్, ఏదైతే మనం అనుకున్నటువంటి క్రీడాకారులు, వేసవికాలంలో ఆడుతున్న వాళ్ళు, ఊబకాయంతో ఉన్న పిల్లలు. అసలు కొంత ఉపయోగం ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టిన్ సిస్టంలో గ్యాస్ట్రోఇంటెస్టిన్ తాలూకు మొటిలిటీ పెరగడానికి కూడా ఉపయోగం ఉంటుంది ఈ చల్లనీళ్ళు. లావు ఉండే వాళ్ళు బరువు తగ్గడానికి ఒక పద్ధతి ఉంది. ఎవరికైతే బీపీ కారణాంతరాల వల్ల చాలా చెమట అయిపోయింది, బయట అలిసిపోయాడు, వాళ్ళకు కూడా ఈ చల్లనీళ్ళు తీసుకుంటే నెమ్మదిగా ఈ బీపీ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం చెప్పుకున్నాం, ఏదైతే డిహైడ్రేషన్ కాకుండా ఈ బ్రెయిన్లో వచ్చేటువంటి వ్యాధి డీజనరేటివ్ డిజీజ్ అంటాం, ఆల్జీమర్స్ వ్యాధి కానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్లో కానీ, ఇలాంటి వాటిలో కూడా చల్లటి నీరు తీసుకున్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అంటాం. ఇక్కడ ఈ చల్లని నీరు వేడి నీళ్ళ కోసం ఒక క్వశ్చన్ వస్తుంది ఆబ్వియస్లీ. ఇక్కడ బేసికల్లీ చల్లని నీరు వేడి నీరు ఏదైనా మంచిదే. ఇప్పుడు మాటకి ఈ హీట్ ఎగ్జాషన్ ఉందనుకోండి, అప్పుడు వేడి నీళ్ళు ఇవ్వకూడదు కదా, డిహైడ్రేషన్ ఆల్రెడీ ఉంది, ఇంకా వేడి నీళ్ళు ఇస్తే ఇంకేందుకు పులి మీద బొట్టలాగా ఉంటుంది. అంతేగా. అయితే వేడి నీళ్ళు ఏమిటంటే కొన్ని లవణాలు ఏది దాంట్లో సాల్ట్ వాసన కానీ లేకపోతే కాల్షియం తాలూకది కానీ వేడి చేయడం వల్ల బయటకు తెలుస్తుంది. ఆ దాని నుంచి వచ్చేటువంటి ఆవిరి దాని వల్ల కూడా స్మెల్ బయటకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల వేడి నీళ్ళు అందులో కానీ ఏదైనా తేడా వచ్చిందంటే మనం వేడి నీళ్ళు తీసుకోం. చల్లని నీళ్ళలో మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే టేస్ట్ బడ్స్ అంత నమ్మ అయిపోవడం వల్ల తెలియకుండానే తీసేసుకుంటాం, దానివల్ల కొన్ని ఇంప్యూరిటీస్ కూడా
లోపల తీసుకోవడం అంటే జరుగుతుంది. సార్ యూజువల్గా సమ్మర్లో ఎర్రటి ఎండలోంచి మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత వెంటనే మనం వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసి గడగడ తాగుతూ ఉంటాం. సో అలా ఇమీడియట్గా ఎండలోంచి వచ్చిన తర్వాత తాగడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా? అంటే అదే చెప్పాం కదా, ఇప్పుడు ఎంత మనం తీసుకున్నాము, ఎన్నిసార్లు కంటిన్యూస్గా తీసుకున్నాం, ఒకేసారి ఒక గ్లాస్తో ఒక అరగంట ఒక గ్లాస్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి కాదు అక్కడ. ఓకే. ఎక్కువగానే తీసుకునేటట్టయితే సడన్గా ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంది అనుకోండి. ఏదైనా కానీ ఇప్పుడు మాటకి వ్యాగస్ నెర్వ్ స్టిమ్యులేట్ అయింది అనుకోండి, దానివల్ల ఇబ్బంది ఉంది కదా. ఏదైనా అతి సర్వత్రా హేతువు. అది కాకుండా ఏదో మామూలు మా మోతాదులో కానీ తీసుకున్నట్టయితే దానివల్ల అప్పటికి ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మరి దానిలో ఉన్నట్టు ఇంప్యూరిటీస్ అవన్నీ క్వాలిటీ ఆఫ్ ది వాటర్ కానీ మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ సమ్మర్లో చల్లనీళ్ళు ఎంత టెంపరేచర్ వరకు తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? అంటే జనరల్గా టెంపరేచర్ అనేది ఫిక్స్డ్గా ఏం లేదు. నీళ్ళు కానీ లూక్ వామ్ వాటర్ ఎప్పుడు కూడా అసలు ఆసియా ఖండంలో మీరు నమ్ముతారా, చల్లనీళ్ళు తాగే కన్నా ఈ మధ్య కాలంలో అది వెస్టర్న్ సాంప్రదాయం. అసలు ఏషియా ఖండంలో ఎక్కువగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతారు ఎక్కువ. అది ఆరోగ్యదాయకం అని అంటారు. వేసవకాలంలో కూడా అది అవి తీసుకుంటారు. దానివల్ల ఇంప్యూరిటీస్ అన్ని దాని ఫిల్టర్ అయిపోతాయి. దాని రుచిని బట్టి తెలుస్తుంది. రుచి లేకపోతే మీరే అప్పుడు తాగరు. మీరు గడగడని పూర్తిగా బాటిల్ తాగేసినా కానీ చల్లని నీళ్ళు తెలియదు కదండి, టేస్ట్ తెలియదు. ఎందుకంటే మీ టేస్ట్ బడ్స్ నంబ్ అయిపోయినాయి. అందువల్ల దాని ఇబ్బంది దానికి ఉంది. అంటే మెయిన్గా అయితే ఈ చల్లనీళ్ళ గురించి అయితే ఉన్న చిన్న డౌట్లు అనేది కూడా ఉన్నాయి. సో ఈ సమ్మర్లో దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.